अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి స్వీకరణ కురిపించండి వల్ల ఆమీన్. మనం ఇంతకుముందు హదీస్లో మనం పరిశుద్ధతకు 10 విషయాలు ఉన్నాయని, ఆరోగ్య రక్షణకి 4 నియమాలు ఉన్నాయని, పరిశుభ్రతలో 6 విధానాలు ఉన్నాయని మనం అల్లాహ్ దయ వల్ల తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఇన్షాల్లా అల్లాహ్ తెలిస్తే మూత్ర శుద్ధి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ యొక్క మూత్ర శుద్ధి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు అని హజరత్ అనస్ రజల్లాహు గారు కథనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక జాతి వారు ఉన్నారు, ఒక కుబా అనేటటువంటి ఒక జాతి వారు ఉన్నారు. ఆ యొక్క కుబా వారితోటి మాట్లాడుతూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ యొక్క పరిశుద్ధతను ఎంతగానో కొనియాడుతూ ఉన్నారు, దీని యొక్క రహస్యం ఏమిటి అని మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కుబా వారిని అడిగారు. అప్పుడు మేము మలమూత్ర విసర్జన చేసిన తర్వాత రాయి రప్పలతో పరిశుభ్రం చేసిన తర్వాత మేము నీరుతోటి టాయిలెట్కి వెళ్ళినా కూడా, ఈ యొక్క టాయిలెట్కి వెళ్ళినా కూడా, బాత్రూమ్కి వెళ్ళినా కూడా వారు నీటితోటి పరిశుభ్రం చేసుకునే వారం, కడుక్కునే వారం అని వారు చెప్పారు. లర్జీన్లో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయం ప్రకారం కూడా మరి ఈ యొక్క విషయాలు మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి మలమూత్ర విసర్జన తర్వాత మొదటి మట్టి పిల్లతో శుభ్రం చేశాక నీటితో కడగాలి. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయాన్ని మరి చెప్పారు. మూత్ర విసర్జన సమయంలో ఈ యొక్క కుడి చేతిని వాడకూడదు, ఎడమ చేతి ద్వారానే ఉపయోగించాలి ఈ యొక్క మూత్ర విసర్జన సమయంలో. ఈ యొక్క విషయం సుననే అబూ దావూద్, నసాయి, తిర్మిజీ హదీస్ గ్రంథాల్లో ఒకటి చెప్పడం జరిగింది. మలమూత్ర విసర్జనకు ఎడమ చేతిని మాత్రమే ఉపయోగించాలి మరియు నీటితో శుభ్రం చేసుకునే ముందు మట్టి పిల్లతో ఉపయోగించాలి. మరి ఈ యొక్క విషయం సుననే అబూ దావూద్, నసాయిలో చెప్పడం జరిగింది. మరి ఈనాడు మట్టి పిల్లల ప్రదేశంలో కొంతమంది ఉలమాలు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే ఒకవేళ సబ్బు లాంటిది ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా ఉపయోగించాలని చెప్తూ ఉన్నారు. ఇకపోతే ఎముకలు లేదా గుర్రపు లద్దెతో మరియు పేడ ఇటువంటి వాటితోటి మరి ఈ యొక్క మూత్ర శుద్ధి అనేది చేయకూడదు అని తిర్మిజీ మరియు నసాయి హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. మరియు అవే కాకుండా మదీనాలో మస్జిదే నబవీలో ఒక్కసారి నమాజ్ చదివితే 50,000 నమాజ్ చదివినంత పుణ్యం. మరి అటువంటి ప్రదేశంలో ఒకసారి ఒక బదు వచ్చి ఆ యొక్క మస్జిద్లో టాయిలెట్ పోయడం జరుగుతుంది నమాజ్ చదివే ప్రదేశాల్లో. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సహాబాలకి కోపం వచ్చింది, అరే ఇక్కడ ఒక్క నమాజ్ చదివితే 50,000 నమాజ్ చదివినంత పుణ్యం, అరే ఇటువంటి ప్రదేశం